హైదరాబాద్లోని ప్రసిద్ధ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయ పరిసరాల్లోని ఇళ్ల కూల్చివేత ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. సర్వే నంబర్ 110లో దశాబ్దాల కాలంగా నివసిస్తున్న పేదల ఇళ్లను ఎండోమెంట్ భూములంటూ అధికారులు ఖాళీ చేయించడంపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాధితులకు అండగా నిలిచిన ఆయన ప్రభుత్వ తీరును నిలదీశారు. సుమారు 35 ఏళ్ల క్రితం సుధాకర్ అనే వ్యక్తి వేసిన వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకున్న వారిని ఈ రోజు అకస్మాత్తుగా రోడ్డున వేయడం ఏంటని ఈటెల ప్రశ్నించారు. దాదాపు 20 ఇళ్లలోని సామాన్లను దౌర్జన్యంగా బయటపారేసి వారిని ఖాళీ చేయించడం దుర్మార్గమని ఆరోపించారు. ఒకవేళ ఇది దేవాదాయ భూమి అయితే ఇన్నాళ్లు అధికారులు ఏం చేస్తున్నారు? 35 ఏళ్లుగా నిద్రపోతున్నారా? ఆ ఇళ్లకు మున్సిపల్ అధికారులు నిర్మాణానుమతులు ఎలా ఇచ్చారు? ఇన్నాళ్లు ఇంటి పనులు ఎందుకు వసూలు చేశారు? తాము దేవాలయ భూముల ఆక్రమణలు ఎప్పుడూ సమర్థించబోమని, కానీ క్రమబద్ధమైన అనుమతులతో ఇళ్లు కట్టుకున్న పేదలను ఇప్పుడు రోడ్డున వేయడం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు. రాత్రి వాడి పడిపోయిండు హాస్పిటల్ లేడీ పడిపోయింది అయినా ఏమీ పట్టించుకోలేదు సార్. ఈ ఇల్లు వితౌట్ నోటీస్ సార్, వితౌట్ నోటీస్ ఇచ్చి ఇవ్వకుండానే తాళం వేసి ఇచ్చింది. ఎందుకు వేసిరనంటే మా ఇష్టం అని అంటున్నారు ఆయన యువ గారు. పెట్రోల్ పోస్తున్నా కూడా మమ్మల్ని దిక్కు లేకుండా ఉన్నామన్నా మేము అటుగా నన్ను పొద్దు నుంచి అన్నమాట ఉన్నాము. 35 ఏళ్ల నుంచి ఉంటున్నాం సార్. 35 సంవత్సరాలు పిల్లలు గుంజేసారు గుంజేసేసారు పిల్లల్ని బయటికి. ఈ పిల్లల్ని సార్ సార్ ఈ పిల్లల్ని ఇప్పుడు ఎక్కడ పోతుంది సార్? మేము ఏడవై కూర్చుందని చెప్పు బాధ్యత సార్. 30 ఏళ్ల నుంచి మొత్తం కావాలని కాదు సార్. మన గవర్నమెంట్ ఇలా కరెంట్ బిల్ ఎందుకు ఇస్తారు? నల్ల బిల్, వాటర్ బిల్, ప్రతి ఒక్కటి ట్యాక్స్ ఎందుకు కడతారు సార్? ఇవన్నీ ఈ మధ్య కాలంలో 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం లేఅవుట్లు చేయబడితే భూములు కొనుక్కున్నటువంటి ప్రజలకి ఇవి దేవాలయ భూములని, ఇవి అసైన్మెంట్ భూములని, ఇవి బఫర్ జోన్ ల్యాండ్స్ అని చెప్పి కూలగొట్టేటువంటి దుర్మార్గాలు కూడగట్టింది. మేము అనేకసార్లు చెప్పినాం, అయ్యా ఆనాడు మీ కలెక్టర్లు, ఆనాడు మీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులు, ఆనాడు జిహెచ్ఎంసి ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు, లేఅవుట్లకు ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు, ఇల్లు కట్టుకోవడానికి ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు, 35-40 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎట్లా కూలగొడుతున్నారు, ఇదేం దుర్మార్గం అని చెప్పి చాలాసార్లు మాట్లాడినాం. ఇవాళ కర్మన్ ఘాట్లో సర్వే నెంబర్ 110 1992 అంటే దాదాపు 35 సంవత్సరాల క్రితం 35 సంవత్సరాల క్రితం సుధాకర్ రెడ్డి అనేటువంటి రియాల్టర్ ఇక్కడ లేఅవుట్ చేస్తే అంత పేదవాళ్ళు చిన్న చిన్న ఉద్యోగులుగా పని చేసుకొని బతికే వాళ్ళుగా ఇక్కడ కొనుక్కొని పర్మనెంట్గా ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు 35 ఏళ్ళు అవుతుంది. 35 ఏళ్ళ తర్వాత ఇవాళ ఇది దేవాలయ పొలం అని చెప్పి వస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, దేవాలయ పొలం అయితే ఆనాడు నీ కమిషనర్ గారు ఏం చేసిండు?
దేవాలయ పొలమే అయితే ఆనాడు ఇది కలెక్టర్ అంటోడు ఏం చేసిండు, దేవాలయ పొలమే అయితే ఎందుకు ఇలా రోడ్లు వేసిండ్రు, నల్ల కనెక్షన్ ఇచ్చిండ్రు, ఇవన్నీ చేసిండ్రు. అయినా అసలు నీ పోలీసులు నీ గవర్నమెంటు ప్రజల మీద యుద్ధం చేయాలనుకున్నాయా? ఇవాళ అర్ధరాత్రి పూట 300 పోలీసులను పెట్టి ఈ 20 కుటుంబాల మీద నీ ప్రతాపం చూపిస్తున్నావు అంటే నువ్వు ఎంత బలహీనంగా ఉన్నావో, ఎంత దుర్మార్గంగా ఉన్నావో, ఎంత మూర్ఖంగా ఉన్నావో దాన్ని బట్టి మీకు అర్థం కావాలి. వాళ్ళు కూర్చుంటే మీ పోలీసులు కూర్చుంటే ఇది ఖాళీ చేయమని చెప్తే కోర్టుకు పోతారు. ఇవాళ ప్రభుత్వపరమైన భూములు ఆక్రమించుకోవాలని మేము చెప్పట్లేదు, దేవాలయ భూములను కబ్జా పెట్టాలని చెప్పి మేము కోరుకోవట్లేదు. కానీ ఇవన్నీ ఇవాళ కబ్జా పెట్టలే కాదు, ఇవాళ కట్టుకునే కాదు, ఎన్నడో 35 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ఇల్లు ఇవాళ అన్ని లోన్లు తీసుకొని కట్టుకుంటారు. వాళ్ళ ఆశల సౌధం ఇవాళ ప్రతి కుటుంబానికి నాకు సొంత ఇంటి కళ ఉండాలని చెప్పి వాళ్ళు తపన పడేటువంటి వాళ్ళు. ఇవాళ ఇక్కడ కార్పొరేటర్గా ఉన్నటువంటి మధుకర్ రెడ్డి వాళ్ళ సతీమణి గారు ఇక్కడ వాళ్ళకు గింటెందుకు దౌర్జన్యం చేస్తున్నారు మీరంటే గల్లా పట్టి లోపలేసి దౌర్జన్యం చేసి ఇవాళ చిన్న పిల్లలు మహిళలను కూడా చూడకుండా నువ్వు ఎవరి మీద యుద్ధం చేస్తున్నావు? వీళ్ళని బయట దేశస్తులా, వీళ్ళని దొంగల, వీళ్ళని అక్రమంగా ఆక్రమించుకొని కట్టుకున్న వాళ్ళ, ఇవన్నీ కూడా అసలు ఎవడైతే లేఅవుట్ చేసిండ్రో ఆ లేఅవుట్కి ఎవరిని పర్మిషన్ ఇచ్చిండ్రో ఆనాడు ఇవన్నీ కూడా పర్మిషన్ ఇస్తాడు చూసిండ్రో వాళ్ళని అరెస్ట్ చేయి, వాళ్ళకు పనిష్మెంట్. ఈ సామాన్య ప్రజానికో నేను కొట్టలేరు వాళ్ళు, తిట్టలేనటువంటి బలహీనులు వాళ్ళు, ప్రజలు వాళ్ళు. ఈ ప్రజల మీద ఇంత దౌర్జన్యం చేయడం దుర్మార్గమైంది. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాదు ముఖ్యమంత్రి గారికి తప్పకుండా దీని మీద నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, దేవాలయ పొలాలు కానీ గవర్నమెంట్ స్థలాలు కానీ గవర్నమెంట్ భూములు కానీ ఆక్రమించుకోవాలని మేము కోరుకోవట్లేదు. కానీ 35-40 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇళ్లను కూల్చేసే అధికారం నీకు లేదు. ఆనాటి ముఖ్యమంత్రి కంటిన్యూషనే ఇవాళ ముఖ్యమంత్రి, ఆనాటి కలెక్టరే ఇవాళ కలెక్టర్ కంటిన్యూషన్ ఉంటుంది. మనుషులు మారుతుండొచ్చు కానీ కలెక్టర్ పోస్ట్ ఉంటుంది, ముఖ్యమంత్రి పోస్ట్ ఉంటుంది, ప్రభుత్వం ఉంటుంది. ఈ మాత్రం కూడా సోయి లేకుండా, ఈ మాత్రం తెలివి లేకుండా పేదల మీద ఇంత దౌర్జన్యం చేసి దొంగల్లాగా మొత్తం సామాన్లని బయట వేసి చిన్న పిల్లలను కూడా చూడకుండా ఇళ్లకు తాళాలు వేసి స్టిక్కర్లు వేసి ఇలా వాళ్ళ దుఃఖాన్ని కళ్ళ చూసేటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇది మంచిది కాదు. రేవంత్ రెడ్డి గారు దీని మీద ఇవాళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, పోలీసులను పంపి దీని కారకులు ఎవరో వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయి. తక్షణమే వాళ్ళకు ఒక ఉపశమనం కలిగించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.